మన వేలితో మన కంటిని పొడుచుకోవడం అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? సమాజ సేవ ముసుగులో మన వెనకాల ఎంత పెద్ద గోతులు తవ్వుతున్నారో, మన దేశానికి ఎంత పెద్ద నష్టం చేస్తున్నారో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ముఖ్యంగా బయట అనాథలుగా పెరిగే వాళ్ళని కొంతమంది చేరదీస్తూ ఉంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, కొంతమంది పర్సనల్గా కానీ వాళ్ళకి చదువులు చెప్పించడం, లేదా వారిని చేరదీసి సపరేట్గా వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి వాళ్ళ మంచి చెడులు చూసుకోవడం కానీ, హాస్టల్స్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడంతో సహా బాధ్యతలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి విషయమే. అయితే ఇంకొంతమంది అనాథలు కాకపోయినా సరే, తల్లిదండ్రులు ఉన్నా సరే, ఆ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులే తీసుకొచ్చి ఈ అనాథ శరణాలయాల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. పేదరికం వల్ల కానీ, లేదంటే వాళ్ళు ఇతర పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో పిల్లల బాధ్యత చూసేవారు లేకపోవడం వల్ల, లేదంటే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల కానీ, లేదా వాళ్ళ ఎంజాయ్మెంట్కి పిల్లలు అడ్డొస్తున్నారని కానీ కొంతమంది వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి అనాథ శరణాలయాల్లో జాయిన్ చేయడం జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈ పిల్లలు ఎవరి చేతిలో పడుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఈ అనాథలు చిన్నపిల్లలే ఉండొచ్చు, కొంతమంది టీనేజ్లకు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, బయట దిక్కుమొక్కు లేకుండా ఉన్న వివిధ వయసుల వాళ్ళు అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళను కూడా చేరదీసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి ఒక జీవితాన్ని ఇస్తున్నాయి. నిజంగా జీవితాన్ని ఇస్తే మంచి విషయమే కానీ, జీవితాన్ని ఇస్తున్నాయో లేకపోతే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాయో, దానితో పాటుగా మన దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాయో గమనించకపోతే దేశంలో దేశద్రోహుల్ని తయారు చేసి మన కంటిని మనమే పొడుచుకునేలా చేసే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. మనందరం గమనించాలి ఫ్రెండ్స్. ప్రతి స్వచ్ఛంద సంస్థ దేశహితం కోసం పనిచేసేదే అని అనుకోవడానికి వీల్లేదు. కొన్ని దేశంలో క్యాన్సర్ కణాలని పుట్టించేవి కూడా ఉంటాయి. సమాజ సేవ ముసుగులో మత మార్పిడితో పాటు జరుగుతున్న మరో కుట్ర ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ప్రజా ఉద్యమాలు లేదా విప్లవాల బాట పట్టి హింసాయుతంగా ఆయుధాలు చేపట్టి కొన్ని రకాల ఉద్యమాలు చేసి ప్రభుత్వ మరియు దేశ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో వాళ్ళు లొంగిపోయి సాధారణమైన జీవితం గడుపుతూ జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత వాళ్ళలో కూడా కొంతమంది కొన్ని రకాల సమాజ సేవల పేరుతో స్వచ్ఛంద సంస్థలు పెట్టి నడుపుతున్నారు. మరికొందరు రాజకీయాలలోకి వచ్చి దానితో పాటుగా కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని లేదా వాళ్ళ బాధ్యతలు తీసుకొని చదివిస్తున్నారు. అసలు వీళ్ళకి ఏం నేర్పుతున్నారు? వీళ్ళు మన సమాజం పట్ల ప్రేమను నేర్పుతున్నారా లేక ద్వేషాన్ని నేర్పుతున్నారా? మన శత్రు దేశాలని పొగిడితే లేదా తిడితే ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఆ పిల్లలు? అలాగే మన దేశాన్ని పొగిడితే లేదా మన దేశం గురించి నెగిటివ్గా ఏదైనా మాట్లాడితే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా మనం గమనించాలి. ప్రభుత్వం వీరిని ఓ కంట కనిపెట్టడం కూడా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే సమాజంలో వీళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారో ప్రతి చోట వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ముఖ్యంగా యూనివర్సిటీలలో ఉంటుంది. పీజీలు, డబల్ పీజీలు చదువుతూ యూనివర్సిటీలలో హాస్టల్ రూమ్లు మరియు భోజనం ఫ్రీగా లేదా సబ్సిడీతో గడిచిపోతూ ఉండడంతో ఈ కాంపిటేటివ్ సమాజంలో ప్రపంచంలో గట్టి ప్రయత్నం చేయక ఉదాసీనతతో బయట ఉద్యోగాలు సంపాదించుకోలేక మరికొందరు యూనివర్సిటీ హాస్టళ్లలో కాలక్షేపం చేస్తూ ఉద్యోగాలు రాలేదని రగిలిపోయే వాళ్ళలోకి వీళ్ళు వెళ్ళి రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. ఉద్యోగాలు తెచ్చుకోవడం కోసం కాదు ఆ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రయత్న లోపాలని ఎత్తి చూపకుండా మీకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు, దానికి ఈ సమాజం వ్యవస్థే కారణం అంటూ లేనిపోని కట్టుకథలు అల్లి కులమతాల వైషమ్యాన్ని కలిగించి సమానత్వం గురించి అబద్ధాన్ని కూడా నిజంలాగా ప్రచారం చేసి ద్వేషాన్ని వారి మెదళ్లలో నింపి మన దేశం కంటే శత్రు దేశాలైన
పాకిస్తాన్ లేదా చైనాలలో జీవితం బాగుంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ స్వేచ్ఛ లేదు, ఉద్యోగాలు లేవు, అక్కడ ఉద్యోగాలు ఈజీగా దొరుకుతాయి, అక్కడే స్వేచ్ఛ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనేలాగా అక్కడున్న కొన్ని పాజిటివ్స్ని చూపించి నెగిటివ్ని దాచి వాళ్ళ మెదళ్లలో దేశ వ్యతిరేక భావాన్ని నింపుతున్నారు. ఆయా దేశాలలో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో, స్వేచ్ఛ అనేది అసలు మచ్చుకైనా కనిపించదనే నిజాన్ని తెలుసుకోలేని కొందరు వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్కి లోనవుతారు. ఎందుకంటే దగ్గర నుంచి అక్కడి వారి లైఫ్ స్టైల్ వీళ్ళు చూడలేదు కాబట్టి, దూరపు కొండలు నునుపు కాబట్టి. చైనాలో అసలు వాక్ స్వతంత్రమే ఉండదు, అలాగే సమానత్వం అనేది ఒక అబద్ధపు ప్రచారం. ఇక పాకిస్తాన్లో అయితే అసలు సమానత్వమే ఉండదు, వాక్ స్వాతంత్రం ఇక కల్లా. ఎప్పుడో 1947లో భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళిన ముస్లింలను కూడా ఇప్పటికీ వాళ్ళని ముహాజిర్లు అని సపరేట్గా కింది స్థాయి పౌరులుగానే చూస్తారు కానీ పాకిస్తానీయులుగా కానీ లేదా వారిని అక్కడి లోకల్ పీపుల్తో సమానంగా కూడా వాళ్ళని గుర్తించరు. వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలని 1947 నుంచి ఇప్పటి వరకు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ముస్లిమ్స్ పరిస్థితి అలా ఉంటే అక్కడ ఇక పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి దారుణాతి దారుణం, ఇంకా వర్ణనాతీతం కూడా. ఈ నిజాలు అస్సలు చెప్పరు. ఇంకొంతమంది వాళ్ళు బయట కలిసే ప్రతి వ్యక్తి దగ్గర టీ కొట్టు, టిఫిన్ సెంటర్, రైలు, బస్సు ప్రయాణాలు, ఇంకా వారు పనిచేసే చోట మన దేశం గురించి, మన సమాజం గురించి, మన వ్యవస్థ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఆ నెగిటివే నిజమనేలాగా భ్రమింపజేస్తూ ఉంటారు. ప్రతి నిమిషం వీరి పని నెగిటివ్ స్ప్రెడ్ చేయడమే. అదొక మానసిక రుగ్మత. ఇంకొంతమంది సోషల్ మీడియా ద్వారా ఒకేసారి ఎన్నో లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వారిలో దేశభక్తిని పెంపొందించకుండా దేశ వ్యతిరేకతను పెంపొందిస్తూ ఉంటారు. ఇదంతా కూడా డైరెక్ట్గా చేయరు, చాలా తెలివిగా, పకడ్బందీగా, చాలా ఇండైరెక్ట్గా చేస్తారు. వాళ్ళు కూడా దేశభక్తుల్లా నటిస్తూ సమాజోద్ధారణే వాళ్ళ లక్ష్యం అన్నట్టు మాట్లాడుతూ వీడియోలు చేస్తూ మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ మన దేశంలో జరిగే ప్రతి మంచిని చెడుగా చూపిస్తూ, ఒకవేళ ఏదైనా చెడు జరిగితే వెటకారంగా నవ్వుతూ కొంతమంది, ఇంకొంతమంది జరిగిన చెడుని వీళ్ళు మంచే జరిగింది, ఇలా జరగటమే కరెక్ట్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. చూసారా, మన దేశంలో ఇంతే, మన దేశం వాళ్ళు అంతే అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ డబల్ స్టాండర్డ్ మరియు త్రిబుల్ స్టాండర్డ్ మైండ్ సెట్తో వెళ్తూ ఉంటారు. దీనికి తానా అంటే తానా అని సోషల్ మీడియాలో కామెంట్లలో వారి ఇష్టాల్ని తెలియజేస్తూ ఉంటారు కొందరు. ఆ కొందరు ఈ భ్రమలో, ఈ మాయలో, ఈ మత్తులో పడిపోతారు. దేశాన్ని లోపల నుంచి డొల్ల చేసే కుట్ర ఇది. ఈ విదేశీ కుట్రను అర్థం చేసుకోకుండా మన దేశంలోనే అమ్ముడుపోయిన వారు కొందరు కరోనా లాంటి సమయాల్లో కానీ లేదా ఇతరత్ర ప్రకృతి విపత్తు సమయాల్లో కానీ మన దేశంలో నిజంగా సమాజ సేవ చేసిన లేదా చేసే సంస్థలను వీళ్ళు ఉగ్రవాదులు అంటూ లేనిపోనివి కల్పించి తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఇంకో పక్క నిజంగా ప్రాణాలు తీస్తూ ఉగ్రవాదం చేస్తున్న వాళ్ళకి మాత్రం వీళ్ళు మద్దతిస్తూ ఉంటారు. అలాగే ఉగ్రవాద సంస్థలకు వీళ్ళు మద్దతిస్తూ ఉంటారు. ఎవరైనా ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తే వాళ్ళకి మద్దతుగా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. మరి ఆ ఉగ్రవాదుల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి కానీ నష్టపోయిన వారి కుటుంబాల గురించి కానీ ఇప్పుడు ఏమి ఒక్క ముక్క కూడా వీళ్ళు మాట్లాడరు. అసలు వారి మీద సింపతి అనేదే ఉండదు వీళ్ళకి. కానీ విచిత్రంగా ఉగ్రవాదుల కోసం మాత్రం మానవ హక్కులు అంటూ సింపతి చూపిస్తూ ఆ విషయంపై ఉద్యమాలు చేస్తూ తెగ బాధపడిపోతూ ఉంటారు. మానవ హక్కులు అనేవి దుర్మార్గులకేనా, సామాన్యులకు కాదా? కొంతమంది తెలియకుండా ఈ విష సర్కిల్లో పడిపోతూ ఉంటారు. వారి ఉద్యమాలు నిజమని నమ్ముతూ ఉంటారు. నిజాలు తెలుసుకోలేని భ్రమాభరిత జీవితంలో లీనమైపోతూ మిళితమైపోతూ ఉంటారు. తప్పుడు ప్రచారంతో వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ పేరుతో దేశద్రోహాన్ని మరియు ఉగ్రవాదాన్ని వీళ్ళు సమర్థిస్తూ గ్రూపులను తయారు చేసుకుంటూ ముఖ్యంగా స్టూడెంట్స్ని రెచ్చగొడుతూ ఉంటారు. స్టూడెంట్స్ అవసరాలు, అలవాట్లు తెలుసుకొని వాటిని తీర్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి కొందరు కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఇదంతా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే స్టార్టింగ్లో మనం చర్చించుకున్న ఈ కొన్ని సంస్థల్లో నేర్పుతున్నవన్నీ వీళ్ళు నేర్చుకొని
ఇక్కడ స్టూడెంట్స్లోకి ఇంకా ప్రజల్లోకి తీసుకొస్తూ తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. దేశ వినాశనం కోరుకునే తుకుడే గ్యాంగులు కేవలం నార్త్లోనే ఉన్నాయి, ఇక్కడ సౌత్లో లేవు, మా తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా ఇతరత్ర రాష్ట్రాల్లో లేవు అని అనుకోవడం మన భ్రమ. దేశవ్యాప్తంగా ఇలాంటి వారు వ్యాపించి ఉన్నారు. పైగా అక్కడ నార్త్లో జరుగుతున్న తుకుడే గ్యాంగ్ ఉద్యమాల్లో మన తెలుగువారు కూడా ముఖ్య పాత్రను పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇలాంటి భావనలు భావజాలాలు లేవని మనం అనుకోవాలా? అనుకుంటే మాత్రం మనం పప్పులో కాదు ఉప్పులో కాలేసినట్టే, అది కూడా కల్లుప్పులో. ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్, కొంత పెయిడ్ నెట్వర్క్. అలాగే ఈ పెయిడ్ నెట్వర్క్ ద్వారా సహజంగానే రెచ్చగొట్టబడిన వారు మరికొందరు. ఇక్కడ కూడా నివురుగప్పిన నిప్పులా ఉండే అవకాశం లేకపోలేదు. జస్ట్ సిచ్యువేషన్ కోసం వెయిట్ అండ్ సీలో ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం కోసం, అంతే. ఎందుకంటే ఇక్కడ కూడా అడపా కొన్ని సామాజిక వ్యతిరేక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ స్టూడెంట్స్, అందులోనూ జెన్ జీ బ్యాచ్. ఎందుకంటే వీళ్ళు తొందరగా ప్రభావితమయ్యి చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి. మిగిలిన వాళ్ళు అంత తొందరగా వీళ్ళ మాటలు నమ్మరు కాబట్టి వీళ్ళందరినీ ఈ స్టేజ్లోనే ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే ఆ తర్వాత వీళ్ళలో జాబ్ వచ్చిన వాళ్ళు వీళ్ళ ఉద్యమాలకి పోరాటాలకి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, చందాలు ఇస్తూ ఉంటారు. దేశ బాగు కోసం కాదు, దేశ విచ్ఛిన్నానికి. ఇలాంటి వాటన్నిటిపై ప్రభుత్వం చొరవ తీసుకొని ఓ కంట కనిపెడుతూ గట్టిగా కంట్రోల్ చేయాలి. లేదంటే ముందు స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అవడంతో పాటు సమాజ దేశ భవిష్యత్తు కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. దేశాన్ని ముక్కలు చేసి లేదా వినాశనం చేసి ఆ ముక్కలలో మనం సుఖ సంతోషాలతో ఉంటాము అనే భ్రమలో మాత్రం పడకండి ఫ్రెండ్స్. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకు. మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్కి జైచంద్ చేసిన ద్రోహం వల్ల, మొఘలులు భారత్లోకి చొరబడి సృష్టించిన విధ్వంసం కానీ, తర్వాత ఐకమత్యం లేక బ్రిటిష్ వారికి భారత్లోని వారే సహకరించడం వల్ల వందల ఏళ్ల బానిసత్వాన్ని చవి చూసాం, ఎన్నో బాధలు పడ్డాం. భారతదేశ విభజన సమయంలో కూడా అందరం మొత్తంగా నష్టపోయాం. అందువల్ల వినాశనంతో మేలు జరుగుతుందనే భ్రమలో మన సంస్కృతిని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకోవడం మాత్రం మహామూర్ఖత్వమే అవుతుంది. మళ్ళీ అలాంటి తప్పులు చేయకండి భారతీయులారా. ముఖ్యంగా స్టూడెంట్స్ తెలివిగా వ్యవహరించండి, విభజన మాయలో పడకండి, ఐకమత్యమే మహాబలం అని మర్చిపోకండి. మన దేశం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుందాం ఫ్రెండ్స్. హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ నొక్కండి. శుభమస్తు, విజయోస్తు. జై భారత్, జై హింద్.